విజయనగరం జిల్లా గరివిడి మండల తహసీల్దార్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఎంఆర్ఓ బంగారాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం అంతా దేశభక్తి గీతాలతో మారుమ్రోగింది. అతిథులు సిబ్బంది మధ్య జాతీయ పతాకాన్ని ఎగరవేసిన తహసీల్దార్ బంగారాజు జాతీయ పతాకానికి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భంగా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. ఈ రోజు నుండి బ్రిటిష్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి భారతదేశ ప్రజలకు ప్రభుత్వాలను తామే స్వయంగా ఎన్నుకునే హక్కు దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీపీ పైల బలరాం, ఎంపీపీ మేసాల విజయలక్ష్మి, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిర్వహించుకోవడం, దానికి మీరు అందరూ వచ్చినందుకు మరొకసారి ప్రత్యేకంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అయితే ఈ మన రాజ్యాంగం అనేది ప్రపంచంలోనే పెద్ద రాజ్యాంగం, లిఖించబడినటువంటి రాజ్యాంగం. దీన్ని అధ్యక్షత మన అంబేద్కర్ గారు తీసుకొని ఈరోజు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు మహామేధావులందరూ కలిసి ఈ రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. ఈ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విషయాలన్నింటినీ కూడా ఇప్పటికీ మనం ఫాలో అవడం జరుగుతుంది. అంటే ఆ రోజుల్లోనే ఎంత భవిష్యత్తులో జరగవలసినటువంటి అన్ని ఆలోచించి రాశారంటే ఎలాంటి మేధావులు ఆ రోజు దీని మీద చర్చలు జరిపారనేది దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది. మెయిన్గా దీని తాలూకు ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి పనిచేసి దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్నది దీని తాలూకా మెయిన్ ప్రధానమైనటువంటి సారాంశం. మరి ఉద్యోగస్తులు అయితే కానీ, పొలిటికల్ అయితే కానీ, ఏదైనా సరే వాళ్ళకి కొన్ని పరిమితులతో కూడినటువంటి జీవోస్, మెమోస్ అన్నీ కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది. దాంట్లో భాగంగా ఉద్యోగస్తులందరూ కూడా వారి తన విధులు నిర్వహించి చక్కనైనటువంటి ఫస్ట్ ఫేజ్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి మరి ముఖ్యంగా అందరినీ కోరుతున్నాం. అలాగే ఎవరు చేయవలసినటువంటి పని వాళ్ళు సక్రమంగా చేస్తే దేశం అంతా డెవలప్ అవుతుంది. అది దీని తాలూకా ముఖ్య సారాంశం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం ప్రతిజ్ఞ చేసినప్పుడు ఎలాగైతే ఆ ప్రతిజ్ఞ ఏదో ఈరోజు చేసేసి మర్చిపోవడం కాదు, ఆ ప్రతిజ్ఞ చేసామంటే దానికి తగ్గట్టుగా మనం ఎంతమందికి సాయం చేయగలిగాం, ఎంతమందికి ఈరోజు మనం చేసిన పని వల్ల ఉపయోగం జరిగింది అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా, ఉద్యోగస్తులే కానీ, పొలిటికలే కానీ, ప్రజలే కానీ ప్రతి ఒక్కరు ఇది ఫాలో అయితే మన దేశం డెవలప్మెంట్ దేశాల్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఎందుకంటే మనకు అనేకమైనటువంటి అన్ని అవకాశాలు ఉన్నాయి. విపరీతమైనటువంటి మెన్ పవర్ మన దగ్గర ఉంది. ఈ మెన్ పవర్ అంతా ఒకేసారి పనిచేస్తే ఎలాంటి దాన్నైనా నిర్మించవచ్చు. అంటే ఒక వ్యక్తి చేసిన దానికి 10 మంది కలిసి ఒక పని చేసిన దానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో మీరు గమనించుంటారు. అదే మన రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మెయిన్ సారాంశం. అంటే కలిసికట్టుగా దేశం డెవలప్మెంట్ కోసం మీరున్న పరిసరాన్ని, మీరున్న ప్రదేశాన్ని డెవలప్ చేయండి, ఆటోమేటిక్గా దేశం అంతా డెవలప్ చేస్తుంది అన్న సారాంశం ఈ రాజ్యాంగంలో లిఖించబడి ఉంది. దయచేసి దాన్ని భవిష్యత్తులో మరి పిల్లలకి, మన నెక్స్ట్ తరాలకి కూడా మనం అదంతా తీసుకొని వెళ్తే భవిష్యత్తులో భారతదేశం నెంబర్ 1 స్థానంలో నిలబడుతుంది. దానికి తగ్గట్టుగా మరి అందరూ కలిసికట్టుగా ఎటువంటి